హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ అయితే మీరు చూసే ఉంటారు. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అయితే ఇస్తాను. వెళ్ళి చూడండి. ఇదైతే కిడ్స్ ప్లేయింగ్ ఏరియా. మొత్తం అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మా పాపని మేమైతే స్టార్టింగే ఎక్కిచ్చేసాము. తను చాలా బాగా ఆడుకుంది. తను ఆడుకోకుండా పక్క వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో చూస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే మేమైతే ఎక్కిచ్చాము ఇక్కడ. ఇంకా ఇక్కడ చాలానే ఉన్నాయి. తనకి కొంచెం ఆడుకోవడం రావడం లేదు అని చెప్పేసి అయితే మా ఆయన అయితే చూయించుతున్నారు. మేమైతే ప్రతి వీకెండ్ వచ్చిందంటే మా పాపకి ఏదో ఒకటి అడ్వైస్ ఇవ్వాలని చెప్పేసి అయితే వీకెండ్‌లో అలా బయటికైతే తీసుకెళ్తాను. ఎందుకంటే తనకు గూడా నేచర్ అలవాటు కావాలి గదా! అందుకోసం అని చెప్పేసి ప్రతి వీకెండ్‌లో తీసుకెళ్తాం. ఈరోజు గూడా మేమైతే ఇక్కడికి వీకెండ్‌లోనే వచ్చాము. అందుకే చాలా పబ్లిక్ ఉంది. చాలామంది కూడా వచ్చారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని డైలీ స్కూల్‌కి పంపిస్తారు గదా! వీకెండ్ వచ్చిందంటే చాలు ఇలా బయటికైతే తీసుకొస్తారు. ఇంకా లోపలికి రండి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే చూపిస్తాను. అలాగే వెహికల్స్ కూడా చూపిస్తాను. వాటిని మనం ఫ్రీగా ఎక్కడం అయితే ఉండదండి. ఫ్రీ అని మాత్రం అస్సలు అనుకోకండి. ఓన్లీ ఇక్కడ స్టార్టింగ్ 4 5 వెహికల్స్ ఉన్నాయి గదా! వాటిని మాత్రమే మనం ఎక్కొచ్చు అంతే. ఇక్కడ మాత్రం బిల్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చూడండి టాయ్సెస్ అన్నీ చిన్న చిన్న టాయ్సెస్. మనకవి కావాలి అనుకుంటే వాటిలో మనకి వాటి ప్రైస్ ఎంతుందో అంత మనీ అయితే ఆ గల్లాలో వేస్తే అవి వస్తాయట. ఇది చూడండి ఎలా ఉందో. చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళు గూడా చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తున్నారు, ఆడుకుంటున్నారు కూడా. ఇంకా రండి లోపలికైతే వెళ్దాం. ఇంకేమేం గేమ్స్ ఉన్నాయో మీకైతే చూపిస్తాను నేను. చూసారా ఇవి ఎట్లా ఉన్నాయో రోబోస్. రోబో అనేది ఒకటే టైప్ ఉంటదని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే నాకైతే కనిపించాయి. నేనైతే ఇది ట్రై చేద్దామని అనుకున్నా. వెళ్ళేసి అడిగితే అది నాట్ వర్కింగ్ అని అయితే చెప్పారు. బట్ కాకపోతే దాన్ని నాకు అంతగనం తెలీదు ఆ గేమ్ గురించి. అందుకోసం అని చెప్పేసి అయితే ఎక్కలేదు ఇగ నేను. చూడండి ఎంతమంది వచ్చారో చిన్న పిల్లలు, ఎక్కువ కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళైతే చాలా ఎంటర్‌టైనర్‌గా ఆడుకుంటున్నారు. చూసారా ఎలా ఉన్నాయో వెహికల్స్ కూడా డిఫరెంట్‌గా అండ్ డిఫరెంట్ టైప్స్. వీటి ప్రైస్ వచ్చేసి మనకైతే ఒక కార్డ్ ఇస్తారట. దానికి రూ. 700 పే చేసి మనం ఆ కార్డ్ తీసుకుంటే ఇందులో కార్డ్ సెక్షనే ఉంటుందంట. ఆ కార్డ్‌ని తీసుకొని మనం ఏ వెహికల్ అయితే ఎక్కాలనుకుంటున్నాం, ఏ గేమ్ అయితే ప్లే చేయాలనుకుంటున్నామో ఆ గేమ్‌కైతే ఎంత మనీ ఉంటుందో ఆ కార్డ్‌నైతే మనం యూజ్ చేసుకోవచ్చు. 700 పెట్టి ఆ కార్డ్ తీసుకుంటే మనం మన ఇష్టం ఉన్న గేమ్స్ అయితే ఎక్కేయొచ్చు. ఆ రూ. 700 చార్జ్ అయ్యేసరికల్లా. మేము గూడా ఇక్కడ తీసేసుకున్నాం. ఎందుకు అనంటే మా పాపని ఎక్కియడానికి. నేనైతే ఇది డిఫరెంట్‌గా ఉంది ఒకసారి ట్రై చేస్తాను అంటే మా ఆయనైతే వద్దన్నారు. మీకు గూడా ఎలా అనిపించిందో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.